అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, శ్రీనివాస్ కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన బస్సు ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 19 మృతదేహాలు వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఇక బైకర్ శివశంకర్ కూడా మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, సంబంధించిన బస్సు ప్రమాదం అయితే మరి దేశవ్యాప్తంగా మరి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. సో మరి రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్నూలుకు వెళ్తున్న బస్సు మరి రాత్రి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. సో ఒక బైకర్ను ఢీకొట్టిన బస్సు మరి 3 కిలోమీటర్లు కూడా ఆ బైక్తో పాటు మనం వెళ్ళడం కావచ్చు. సో మంటలు చెలరేగడం కావచ్చు. బస్సులో మరి అప్పుడు 43 మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు. సో ఇదే క్రమంలో అందరు కూడా మరి స్లీపర్ బస్సు కనుక దీర్ఘ నిద్రలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు 23 మంది చనిపోయినట్లు కూడా అధికారులు ధృవీకరించారు. ఇదే క్రమంలో ఇరు రాష్ట్రాల సీఎంలు అయితే ఈ ఘటన పట్ల పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో దీంట్లో మరి క్షతగాత్రులకు ఖచ్చితంగా మెరుగైన వైద్య సహాయం అందించాలని కూడా మరి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సో గద్వాల జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి మనం చూసినట్టయితే మరి స్క్రీన్ మీద మరి ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆనవాళ్ళు మనం పూర్తిగా చూసినట్టయితే పూర్తిగా కాలిపోయింది బస్సు సంబంధించి. సో దీంట్లో మరి ఇది స్లీపరు, ఇక్కడ పైన కూర్చున్న ఇక్కడ ఇదంతా ప్రయాణికులు ఇక్కడ స్లీపింగ్ మోడ్లో ఉంటారు, ఇక్కడ కూడా స్లీపింగ్ మోడ్లో ఉంటారు. సో ఇక్కడ బైక్ కూడా మనం చూడొచ్చు. సో ఈ బైక్ కూడా ఒక 3 కిలోమీటర్ల దూరం అది ఈడ్చుకెళ్ళడం కావచ్చు. సో అదే క్రమంలో బైకును ఢీకొన్న తర్వాత ఈ ప్రమాదం జరిగినట్టు స్పష్టమవుతోంది. ఒక బైకర్ కూడా మరి ఘటన విషయంలో ఆ ఘటన అంశంలో కూడా అతను కూడా మృతి చెందారు. సో మొత్తానికి ఈ యొక్క ఘటన అయితే దేశవ్యాప్తంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, తర్వాత మరి అందరూ కూడా తీవ్ర సంతాపాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో గతంలో మహబూబ్ నగర్లో కూడా ఒక ఏసీ స్లీపర్ బస్సు కూడా ఇలాగే మంటల్లో దగ్ధమైపోయి పూర్తిగా అందరూ భస్మమైపోయిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా మరి హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా ఇదే క్రమంలో మరి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇది పూర్తిగా మరి కాలిపోవడం కావచ్చు. అందులో 23 మంది సజీవ దహనం కావడం కావచ్చు. ఒక 12 మంది మరి ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళు కూడా తీవ్ర గాయాలతో వివిధ ఆసుపత్రుల్లో అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి రాత్రిపూట ప్రయాణాలు మరి తెల్లార వరకు గమ్యాలు చేరుతాము, మరి కాసేపట్లో కర్నూలు చేరుకోవాల్సిన బస్సు మాత్రం మరి బైకును ఢీకొన్న తర్వాత సో మరి దానికి సంబంధించిన డీజిల్ ట్యాంకు కావచ్చు, ఇటు బైకు సంబంధించిన పెట్రోల్ ట్యాంకు కావచ్చు. సో అంత దూరం ఈడ్చుకు వెళ్తున్న క్రమంలో బైక్లో ఉన్న పెట్రోల్తో పాటు మరి బస్సు ఉన్న డీజిల్ ట్యాంకు కూడా మంటలు వ్యాపించడం కావచ్చు. సో ఒక 2-3 కిలోమీటర్లు కూడా మరి ఆ బస్సు అలాగే ప్రయాణించుకుంటూ వెళ్ళిన క్రమంలో డ్రైవరును కండక్టర్ కొంత అప్రమత్తమై తప్పించుకున్నట్టు తెలుస్తుంది. కానీ బైక్పై వెళ్తున్న వ్యక్తి మరి అదే క్రమంలో అతను కూడా మృత్యువాత పడ్డారు. అతనితో పాటు మరి ఓవరాల్గా ఇప్పటి వరకు 23 మంది చనిపోయినట్టు ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అయితే ఆ వివరాలు అయితే మనకు అందుతున్నాయి. సో దీంట్లో 13 మంది మృతదేహాలను ఇప్పటి వరకు వెలికి తీశారు. సో దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటన పట్ల తీవ్ర విచారాన్ని కూడా వ్యక్తం చేశారు. సో సహాయక చర్యలు మరి అందించాలని కూడా మరి కలెక్టర్కు అలాగే పోలీసు అధికారులకు మొత్తానికి సహాయక చర్యల విషయంలో కావచ్చు, ఆసుపత్రుల చికిత్స విషయంలో కావచ్చు పూర్తి స్థాయిలో మరి అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో మొత్తానికి దేశవ్యాప్తంగా మరి సంచలనంగా మారిన ఈ బస్సు ప్రమాదం అయితే అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రియాంక.
శ్రీనివాస్, అయితే ఇంతటి ఘోరమైన విషాదకరమైన ఘటన తర్వాత అందరు ప్రయాణికుల్లో ఏంటంటే ఒక రకమైన భయం. అసలు నైట్ జర్నీలు ఎంతవరకు సేఫ్, దట్టు ఈ స్లీపర్ బస్సులు ఎంతవరకు సేఫ్ అంటూ కూడా ఒక భయాందోళన నెలకొంది. దీనికి సంబంధించి ఎలా చెప్పుకోవచ్చు మనం? ఖచ్చితంగా ప్రియాంక, మరి ప్రతిరోజు వందలు వేలు బస్సులు మరి రెండు తెలుగు రాష్ట్రాలలో మరి ఆంధ్ర నుంచి వచ్చేవారు తెలంగాణకు వస్తారు. అది కూడా రాత్రిళ్ళు మాత్రమే ప్రయాణాలు పెట్టుకుంటారు. ఎందుకంటే రాత్రి బస్సు ఎక్కితే ఖచ్చితంగా మరి గమ్యస్థానం చేరుకుంటాము. ఉదయం బిజినెస్లు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఆఫీసులకు మరి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇది ప్రతి నిత్యం జరుగుతుంది. హైదరాబాద్లో కూడా మనం ఇక్కడ ఏదైతే పటాన్ చెరువు నుంచి మొదలుకొని మరి ఉప్పల్ వరకు కూడా ఈ ప్రైవేట్ బస్సులు రోడ్ల మీద వెళ్తుండడం మనం చూస్తున్నాం. అయితే దీంట్లో చాలామంది రాత్రిపూట మాత్రమే ప్రయాణాలను ఎంచుకుంటారు. సో దీంట్లో స్లీపర్స్ ఉండడం కావచ్చు. సో మరి వాటి విషయంలో మరి వాళ్ళు టికెట్ బుక్ చేసుకొని వాళ్ళు నిద్ర పోవడానికి ఖచ్చితంగా ఈ రాత్రిపూట ప్రయాణాలు ఎంచుకుంటున్నారు. సో రాత్రిపూట నిద్ర చేసిన తర్వాత మరి తెల్లార వరకు గమ్యం చేరుకుంటామని భావనతోనే వాళ్ళు ఈ రకంగా ప్రయాణాలు చేస్తున్నారు. ప్రతిరోజు వేలాది బస్సులు రోడ్ల మీద వెళ్తున్నాయి. సో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మరి ప్రతిరోజు మనకు హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ రాత్రిపూట ఉంటుందో కూడా మనం చూస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రాత్రిపూట ప్రయాణాలు ఇప్పుడు జరిగిన బస్సు ప్రమాదం ఏదైతే అగ్ని ప్రమాదానికి గురైన తర్వాత కొంత స్లీపర్ బస్సులు అనేటివి మరి ఖచ్చితంగా కొంత ఇప్పుడు ప్రజల్లో కావచ్చు, తర్వాత ప్రయాణికుల్లో కొంత మరి భయం కల్పించే విధంగా జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో, సో నిజంగా మరి రాత్రిపూట ప్రయాణాలు చేయడం అనే అంశంలో కూడా కొంత పునరాలోచించే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాత్రిపూట ప్రయాణాలు పెట్టుకునే వారు కూడా ఇక మరి ఆలోచించే పరిస్థితి ఉంటుంది. నిద్రలోంచి మరి పూర్తిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నట్టయింది. సో దాంట్లో మంటల్లో అగ్నికి ఆహుతైపోవడం కావచ్చు, తర్వాత దీంట్లో ఎమర్జెన్సీ డోర్ నుంచి కొంతమంది బయటపడడం కావచ్చు. సో బస్సులో ఇలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రయాణికుల్లో భయం అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రియాంక, శ్రీనివాస్, ఇందులో మనం డ్రైవర్ పాత్రని ఏ విధంగా చూడాలంటారు? ఆయన ఏ విధంగా అప్రమత్తంగా ఉన్నారా లేరా అనే దాని గురించి చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా డ్రైవర్ అయితే అక్కడ బస్సులో నుంచి దూకి డ్రైవర్ కమ్ కండక్టర్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు తప్పించుకున్నట్టు కూడా తెలుస్తుంది. బస్సులో వాళ్ళకు ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక ప్రమాదానికి సంబంధించిన అంశంలో అందరూ మరి బస్సులో వాళ్ళు నిద్రపోతున్నట్టు స్పష్టమవుతోంది. సో ఎందుకంటే వాళ్ళు మెలకువతో ఉంటే మరికొంతమంది మరి బయటపడేవారు. సో బస్సు డ్రైవరు అప్రమత్తమై అతను బస్సు దూకేసాడని కూడా కొంత ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో దీంట్లో ఆ బస్సు కూడా అదే మంటల్లో కొంత దూరం వెళ్ళడం కావచ్చు. దాంతోపాటు ఎవరైతే బైక్ అతను ఉన్నాడో ఆ బైక్ను కూడా ఈడ్చుకుంటూ వెళ్ళడం కావచ్చు. ఇంత ప్రమాద తీవ్రతకు కారణమైందని తెలుస్తుంది. బస్సు డ్రైవర్ కనుక అప్రమత్తమై బ్రేక్ వేసి ఉంటే ఖచ్చితంగా ఆ మంటలు వ్యాప్తి కాస్త అదుపులో ఉండే పరిస్థితి. కానీ బస్సు డ్రైవరు ఆ బస్సు నుంచి దూకినట్టు కూడా తెలుస్తుంది. అదే క్రమంలో బస్సు మరి ఆ రోడ్డుపై వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో దీంట్లో బస్సు ప్రమాదానికి సంబంధించిన అంశంలో డ్రైవర్ కూడా కొంత కారణంగా కనిపిస్తోంది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం